Yeah, good evening everyone. Good evening all. Shekhar Reddy, please share change. Shekhar. ఓకే, సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. అవి వేసి మార్నింగ్స్ అవి వేస్తావా? జాకెట్ అది వేడిగా ఉంటే సో వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ చూడండి. షీట్ ఓపెన్ చేస్తున్నారా? చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, వెన్ వి పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వెన్ వి పోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఎగ్జాంపుల్, ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కోడ్ FB50కి వెళ్ళండి.
చూడండి ఇక్కడ ఏముంది, కరెన్సీ ఏముంది, ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. మీ కంపెనీ కోడ్ ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి, ఐఎన్ఆర్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, at the time of accounting entry posting, if we can specify other than local currency. At the time of accounting entry posting, if we can specify other than local currency, that is called foreign currency posting అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే ఏంటి, ఐఎన్ఆర్ కాకుండా మీరు వేరే కరెన్సీని ఏమైనా తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని ఏమైనా తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. మీరు సింగపూర్ డాలర్ తీసుకున్నారు, దాన్ని ఏమంటారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. మలేషియన్ రింగా తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకే, కెనడియన్ డాలర్ తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అంటే ఐఎన్ఆర్ కాకుండా మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఓకేనా, అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా, అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటారు దాన్ని. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అలాగే వీటిని ఏమంటారు, ఇంకా ఏం చెప్తారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అన్నా కూడా. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, ఇప్పుడు ఫారెన్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ కాకుండా మీరు ఏదైతే కరెన్సీ తీసుకుంటారో దాన్ని దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. మరి ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీరు ఏ కరెన్సీని ఉపయోగిస్తారో అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఐఎన్ఆర్ ఉపయోగిస్తే ఐఎన్ఆర్ అయితే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. యుఎస్ డాలర్ ఉపయోగిస్తే యుఎస్ డాలర్ అనేది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకేనా, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే, ఎనీవే షీట్ ఓపెన్ చేయండి. సో మీకు అర్థమైంది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది, చదవాలి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో వెన్ వి పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. నెక్స్ట్, అలాగే చూడండి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే అది ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. If we can post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే FB50లో చెక్ చేశాం కదా, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. చూడండి, వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ. Transactional currency means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. మీరు ఐఎన్ఆర్ తీసుకుంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది, సింగపూర్ డాలర్ తీసుకుంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది, కెనడియన్ డాలర్ తీసుకుంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది, యుఎస్ డాలర్ తీసుకుంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. మీరు ఏ టైప్ కరెన్సీతో మీరు ట్రాన్సాక్షన్ చేస్తారో దాన్ని ఏమంటారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. నెక్స్ట్, లోకల్ కరెన్సీ అంటే local currency. What do you mean by local currency? Whatever currency we are specified at the time of company code creation, it is called local currency. SAP open చేయండి, OX transaction code OX02. సో లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీని అయితే తీసుకుంటామో దాన్ని ఏమంటారు, OX03. ట్రాన్సాక్షన్ కోడ్ OX03.
వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? వాట్ ఈజ్ మీన్ బై లోకల్ కరెన్సీ? పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? పోలో సార్. పోలో ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఏటీ కోడ్కి వెళ్ళారు? OX02 అండి. మీరు బిజినెస్ సీరియస్కి వెళ్ళారు. శేఖర్ మీరు కొంచెం సీరియస్గా చేయండి. OX02 కమాండింగ్ ఫీల్డ్లో వెళ్ళాలి. OX02 ట్రాన్సాక్షన్ కోడ్. కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? OX02 కదా. పొజిషన్కి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి పోలో పైన. సో ఇక్కడ ఏం కరెన్సీ ఇచ్చాము? ఇక్కడ ఏమి ఇచ్చాము? INR అంటారు. INR దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we have specified that is called కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. మీరు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని ఉపయోగిస్తారు? దాన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we are specified that is called కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు దీన్ని. ఓకేనా? ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ INR అనేది లోకల్ కరెన్సీ. ఈ INR కాకుండా వేరే కరెన్సీ ఏమైనా తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మనకి INR అనేది లోకల్ కరెన్సీ. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీకి ఇచ్చిన కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని మీరు సెలెక్ట్ చేశారు. అప్పుడు దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. Foreign currency posting means other than local currency. If we can specify other than local currency at the time of accounting entry posting, that is called foreign currency posting. What is mean by company code currency or local currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency. షీట్ ఓపెన్ చేయండి. లోకల్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఫారెన్ కరెన్సీ అంటే ఏంటో కూడా మీకు అర్థమైంది. డౌన్కి వెళ్ళండి. సో గ్రూప్ కరెన్సీ అంటే గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ అనేది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు గ్రూప్ కరెన్సీని ఉపయోగిస్తారు. ఓకేనా? హై లెవెల్ మేనేజ్మెంట్ పర్పస్ ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ అనేది. ట్రాన్సాక్షన్ కోడ్ SCC4కి వెళ్ళండి. గ్రూప్ కరెన్సీ ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. వినండి శేఖర్, SCC4 ఎంటర్ చేయండి. ఇక్కడ మన క్లయింట్ ఎంత? 800 క్లయింట్ యూజ్ చేస్తున్నాం మనం. ఇది 800 అనేది ఇది మన క్లయింట్. సో గ్రూప్ కరెన్సీ క్లయింట్ లెవెల్లో తీసుకుంటాం గ్రూప్ కరెన్సీ అనేది. సో ఇక్కడ INR ఉంది. గ్రూప్ కరెన్సీ యాక్చువల్గా ఏం తీసుకుందాం? ఎగ్జాంపుల్ USD ఇద్దాం. USD ఇంటర్నేషనల్ కదా, సో USD ఇద్దాం. ఎవరో చేంజ్ చేశారు. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఎలా చేయాలి? దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉంది పైన. ఎడిట్లోకి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు చేంజ్ చేయొచ్చు. చేయండి. INR ఇవ్వండి, USD ఇవ్వండి. USD ఎంటర్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? SCC4 ట్రాన్సాక్షన్ కోడ్లో మెయింటైన్ చేస్తాం. వేర్ వి విల్ మెయింటైన్ ది గ్రూప్ కరెన్సీ? SCC4.
వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ OX02. ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తాం? FB ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ట్రాన్సాక్షన్ కరెన్సీని ఉపయోగిస్తాం. ఓకే, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో తీసుకుంటాం. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ we have specified, that is called transactional currency. Local currency ante at the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency. Group currency SC/C4 లో మెయింటైన్ చేస్తాం. దిస్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఓకేనా? బాక్కలండి. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి మనం. చూడండి, సింపుల్. ఒకటి ఇంకో పని చేయండి. OB22 క్యాలెండర్. ఇప్పుడు SCC4 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఈ కోడ్. గ్రూప్ కరెన్సీని ఎక్కడ మెయింటైన్ చేస్తాం? SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పాలి. నెక్స్ట్ OB22. సో OB22లో చూడండి, నివెంటరీకి వెళ్ళండి. నివెంటరీ ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా? ఇది 10 అంటే ఎంత? కంపెనీ కోడ్ కరెన్సీ. 10 అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. INR ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంది. ఎందువల్ల మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం లోకల్ కరెన్సీ ఏమి ఇచ్చాము? INR ఇచ్చాము, అంతే కదా? కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం కరెన్సీ నెంబర్ ఎంత ఇచ్చాము? INR ఇచ్చాం. INR అనేది లోకల్ కరెన్సీ, ఇది కంపెనీ కోడ్. INR తీసుకున్నాం. సో లోకల్ కరెన్సీ నెంబర్ ఎంత? 10. ప్రతి కరెన్సీకి కూడా ఒక నెంబర్ ఉంటుంది. లోకల్ కరెన్సీ నెంబర్ ఏంటి? 10. తర్వాత వెర్షన్ అంటే ఇది అవసరం లేదు మనకి. వ్యాలిడేషన్ అంటే మనం సిఓలో ఉపయోగిస్తాము. సిఓ చెప్పినట్టు మీకు అర్థమవుతుంది. తర్వాత M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఇట్లా ఉంటాయి. తర్వాత ట్రాన్సాక్షన్ అంటే మీకు ఇక్కడ చూపిస్తాను, పని చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి. సో ECC వెర్షన్ ఓన్లీ 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఒక కంపెనీ కోడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏముంది? ఫస్ట్ లోకల్ కరెన్సీ, సెకండ్ లోకల్ కరెన్సీ, థర్డ్ లోకల్ కరెన్సీ, 3 ఉన్నాయి. సో ECC వెర్షన్లో ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఎంట్రీ పోస్ట్ చేయడానికి అన్లిమిటెడ్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో ECC వెర్షన్ 3 కంపెనీ కోడ్స్ని మాత్రమే, 3 కరెన్సీస్ని మాత్రమే, అప్ టు 3 కరెన్సీస్ని మాత్రమే మెయింటైన్ చేస్తాం. S/4HANA అయితే 10 కరెన్సీస్ వరకు మెయింటైన్ చేస్తాం. ECC 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ECC అప్ టు 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చాం. OB22 ట్రాన్సాక్షన్ కోడ్లో కరెన్సీస్ని మెయింటైన్ చేస్తాం. సో మన ఫస్ట్ కరెన్సీ INR ఉంది. సెకండ్ కరెన్సీ ఇంకోటి ఏమైనా తీసుకుందాం. యాక్చువల్గా ఈ కరెన్సీస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్ ఏనండి. డిఫరెంట్. యాక్చువల్గా మనం రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాము? బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ క్రియేట్ చేస్తాం. సేమ్ టు సేమ్ అదే విధంగా రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగపడతాయి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, సెకండ్ లెవెల్లో డ్రాప్ డౌన్ చేయండి, కరెన్సీ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇవన్నీ కరెన్సీ చూసే. కంపెనీ కరెన్సీ నెంబర్ ఎంత? 10. గ్రూప్ కరెన్సీ నెంబర్ ఎంత? 30. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. 10 అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. 30 అంటే గ్రూప్ కరెన్సీ. 40 అంటే హార్డ్ కరెన్సీ. 50 ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. కొన్ని కంట్రీస్లో హై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మార్కెట్స్. ఎగ్జాంపుల్ బ్రెజిల్, లేదంటే ఉక్రెయిన్ ఉంది, వార్ జరుగుతుంది, ఫ్లక్చువేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి అక్కడ. సో అటువంటి చోట అన్నమాట. బట్ ఎనీవే, ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, వార్ జరుగుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా కొన్ని చోట్ల ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటుంది.
అటువంటి చోట కొన్ని ఉపయోగిస్తుంటారు. బట్ యాజ్ అన్ మై నాలెడ్జ్ ప్రతి కరెన్సీ కూడా రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది. 10, 30 అండ్ 60 అనేవి ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ గ్రూప్ కరెన్సీ ఇద్దాం. 30 ఇవ్వండి, 31 చెప్తాను. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వ్యాలిడేషన్ 0 తీసుకోండి. వెర్షన్ అవసరం లేదు, సారీ, వెర్షన్ అవసరం లేదు, క్లోజ్ చేయించాలి. ఇవి సిఓకి సంబంధించి అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ టైప్ అన్న డ్రాప్ డౌన్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఎం తీసుకోవాలి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. చూడండి, ఎం, పి అండ్ బి ఉంటాయి. వెయిట్ శేఖర్ వెయిట్, డ్రాప్ డౌన్ చేయండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఎం అంటే ఎం. పి కూడా ఉంటుంది. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, సిఓకి సంబంధించింది. తర్వాత బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేటు. ఈ 3 ఉంటాయి. బట్ 99% ఎంఏ తీసుకుంటారు. ఏ కంపెనీకైనా స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటే తీసుకుంటారు. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్నే తీసుకుంటారు 99%, ఏ కంపెనీ అయినా సరే. ఓకే, ఎం ఇవ్వండి. ఇవ్వండి. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ డేట్ టైప్ అన్నారు కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. దాని పైన ఇంకోటి ఉంది కదా, ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ లోకల్ కరెన్సీ ప్రకారం జరగాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, ఇది చేశారా మీరు? ఓకే, సరే పని చేయండి. ట్రాన్సాక్షన్ చూడండి, దీనికి మీనింగ్ ఏంటి? ఇక్కడ వెయిట్ ఫస్ట్ 1 ఇవ్వండి అక్కడ. 1 కాదు, ఐఎమ్ సారీ, 2 తీసుకుందాం. 2 లోకల్ కరెన్సీ తీసుకుందాం బేస్గా చేసి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ అన్నారు. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఏమేమి ఉంటాయి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్. సో మనము ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకుందాం. ట్రాన్సాక్షనల్ డేట్ అంటే ఈ దేనిపైన అప్లికబుల్ అవ్వాలనేది. ఓకే, ఎనీవే మనం ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకుందాం. ఓకేనా? సేవ్ చేయండి. సో ఈసీసీ వెర్షన్ అప్ టు 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA కండిషన్ 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. టీఆర్ క్రియేట్ చేయండి. ఏమైంది? టీఆర్స్ కనిపించట్లేదు, మూవ్ చేశారు కదా మీరు లాస్ట్ క్లాస్. 1 మోర్ టీఆర్ క్రియేట్ చేయండి. టెస్ట్ అని ఇవ్వండి, ఇంకా టెస్ట్ కంటిన్యూ. టెస్ట్ డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, నెక్స్ట్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. వెళ్ళండి, OB07కి వెళ్ళండి. OB07. లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? టీ కోడ్ ఏంటి? OB07 కదా, పాత్ ద్వారా చేద్దాం. సారీ, బ్యాక్ వెళ్ళండి. /n SPROIMG IMG SAP NetWeaver. ఫస్ట్ లో ఉంటుంది చూడు, SAP NetWeaver జనరల్ సెట్టింగ్ కరెన్సీస్. జనరల్ సెట్టింగ్ కరెన్సీస్ సెట్ కరెన్సీస్ ఇచ్చారు కదా. తర్వాత చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. వెయిట్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి లైన్ అడ్జస్ట్ చేయండి, టీ కోడ్ కనిపిస్తుంది. చెక్ ఎక్స్చేంజ్ రేట్ OB07 ఎగ్జిక్యూట్.
సో ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళండి. మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ స్టాండర్డ్గా? ఎం అంటే పొజిషన్కి వెళ్ళి ఎం తీసుకోండి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. మనం ఇంతకుముందు చెప్పాను కదా, అవి ఇక్కడ కనిపిస్తాయి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. 99% ఎంఏ తీసుకుంటారు ఏ కంపెనీకైనా సరే. సిఓలో పి 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 అనేది మీకు సిఓలో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏముంది? బి కదా, పొజిషన్కి వెళ్ళండి, బి ఇవ్వండి. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. పొజిషన్కి వెళ్ళండి, బి. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. ఓకేనా? ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, మీరు ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే, మీరు ఇవేమీ మార్చొద్దండి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇవి స్టాండర్డ్, మీరు ఏమీ చేంజెస్ చేయదు. నెక్స్ట్ చూడండి, డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్, ఓబిబిఎస్. ఓబిబిఎస్ వెళ్ళండి, లేదంటే సేమ్ పాత్కి వెళ్ళండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అక్కడే ఉంటుంది. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఓబిబిఎస్ కనిపిస్తుందా? అది లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్. ఎస్ అనండి, ఎస్. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఎం తీసుకోండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం ఇవ్వండి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర యుఎస్డి. యుఎస్డి అంటే యుఎస్డి అమెరికన్ డాలర్. తర్వాత టూ దగ్గర ఐఎన్ఆర్. ఐఎన్ఆర్. సో వ్యాలిడేషన్ ఈరోజు, వ్యాలిడ్ ఫ్రమ్ ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ 1 ఇవ్వండి. 1 ఫ్రమ్ దగ్గర రేషియో ఫ్రమ్ 1 ఇవ్వండి. 2 దగ్గర కూడా 1 ఇవ్వండి. ఓకే, 1 అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మిడిల్లో ఇస్తూ ఉంది చూసారా, 1:1 మెథడాలజీ. దీని ఏమంటారు? 1:1 మెథడాలజీ. యుఎస్డి టు ఐఎన్ఆర్, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. యుఎస్డి ఫ్రమ్ టు అంటే ఐఎన్ఆర్, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. మనం ఏం మెయింటైన్ చేస్తున్నాము? 1:1 మెథడాలజీ మెయింటైన్ చేస్తున్నాం. ఒక యుఎస్ డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయి? హౌ మెనీ రూపీస్? యుఎస్ డాలర్ ఈక్వల్ టు హౌ మెనీ ఇండియన్ రూపీస్. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ. ఇక్కడ నేను ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాను, యుఎస్డి టు ఐఎన్ఆర్. మీకు ఇంకా కావాలంటే క్రింద తీసుకోవచ్చు. సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్, జపనీస్ డాలర్ టు ఐఎన్ఆర్, కెనడియన్ డాలర్ టు ఐఎన్ఆర్. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను ఒకటే తీసుకున్నాను. S/4HANAలో మల్టిపుల్ కరెన్సీస్ని కూడా చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ ఒకటే తీసుకున్నాను. ఈసీసీ S/4HANA ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది 99% ఒకేలా ఉంటాయి. ఓన్లీ నేను 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ క్లాస్లో అంటే S/4HANAలో మీరు నేర్చుకునే టైంలో అన్నీ వచ్చేస్తాయి. అంటే చాలా ఉన్నాయి, ఒక 3-4 కరెన్సీస్ తీసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్. ఓకే, సేవ్ చేయండి. ఎవరు చేస్తున్నారు? ప్యారలల్గా ఎవరో చేశారు. ఎవరు చేశారు? ఎవరైనా చేశారా? ఇది ఒకే రోజు అప్డేట్ అవుతుందండి, ఇట్లా చేస్తే రాదు. ఎవరు ప్యారలల్గా ఎవరైనా చేస్తున్నారా కాన్ఫిగరేషన్స్? ఎవరైనా చేస్తేనే ఇలా వస్తుంది, లేకపోతే రాదు. నో సార్, ఎవరు చేయలేదు. ఎవరో చేస్తుంటారు మన వాళ్ళు, లేకపోతే రాదు ఇట్లా. ఎట్లా చేయాలి? ఇది అవ్వదు. మరి అవుట్పుట్ వస్తూ రాదు. ఎవరన్నా చేస్తుంటారు ఈరోజు. యాక్చువల్గా చూడండి, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది ఫర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే చేయగలుగుతాం. మళ్ళీ చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేయలేము. ఫర్ డే 1 టైం మాత్రమే చేంజెస్ చేయగలుగుతాము.
అలాగే ఇక్కడ చూడండి, ఈ వాల్యూ, ఈ కరెన్సీ వాల్యూ అనేది ఎలా అప్డేట్ అవుతుంది? అబాప్ ప్రోగ్రామ్ చేస్తాడు బ్యాక్ ఎండ్ లో, ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని జరుగుతుంది, సెకండ్ టైం జరగదు. ఓకేనా? సరే, ఇది ఎవరో చేశారు కాబట్టి అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ గా సేవ్ చేయట్లేదు, మీరు సేవ్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్, ఇది ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంకా చేయట్లేదు మళ్ళీ నేను. ఓకేనా? సరే, పని చేద్దాం. ఈ డేట్ ఒకటి చేంజ్ చేద్దాము. లాస్ట్ డేట్ ఇవ్వండి. కాన్ఫిగరేషన్ ఎవరో చేస్తుంటారు ప్యారలల్గా, ఇంతకు ముందే మనం సేవ్ చేయకముందే చేసేసి ఉండొచ్చు, దానివల్ల అవ్వట్లేదు. 17/05/2026 ఇవ్వండి. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ 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 బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ఈ కోడ్. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OBB8 వెళ్ళండి, OBB8కి వెళ్ళండి. యాక్చువల్గా ఇంతకు ముందు చేసింది కాదు, ఇప్పుడు చేసేది అబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతుంది. ఇంతకుముందు చేసింది కాదు, సారీ తప్పు చెప్పాను. సో OBB8 ట్రాన్సాక్షన్ కోడ్లో ఫారెన్ కరెన్సీ అనేది అప్డేట్ అవుతుంది. సేమ్ పాత్ వెళ్ళండి, సేమ్ పాత్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OBB8 అండి, ఐఎమ్ సారీ. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. సేమ్ వచ్చారా? ఓకే, నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ ఎం ఇవ్వండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. తర్వాత వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. లాస్ట్ డే డేట్ ఇద్దామా? ఎవరో చేంజెస్ చేశారు కదా, సో లాస్ట్ డే డేట్ ఇస్తున్నాను. ఫ్రమ్ దగ్గర ఏమి ఇవ్వాలి? యూఎస్డి ఇవ్వండి. టూ దగ్గర 76 రూపీస్ ఇస్తున్నాను. డాలర్ వాల్యూ ఎంత ఉంది ఈరోజు? 76 రూపీస్ ఉంది. సో ఈ డాలర్ వాల్యూ అప్డేట్ అవటం అంతా కూడా అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అవుతుంది. బ్యాంకుకి అబాపర్కి మధ్యలో ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుంది. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం మాన్యువల్గా చేయడానికి ఉండదు. ప్రాజెక్ట్లో అబాపర్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు, దాన్ని బేస్గా చేసుకుని ఫారెన్ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. 96 ఉంది. USD ఇవ్వండి. ఇక్కడ 2 దగ్గర USD సారీ INR కదా, సారీ INR ఇవ్వాలి. INR. సో నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. సో USD అంటే 76 రూపీస్ అనమాట మనకి. ఎంటర్ చేయండి. చూసారా ఇక్కడ 1 యాడ్ అని చూసారా? 1:1 మెథడాలజీ. మనం ఏమనుకున్నాం? 1:1 మెథడాలజీ, 1 ఆటోమేటిక్గా యాడ్ అయింది. సో USD టు INR, సో USD టు INR, సో 76 రూపీస్ కోట్ అయింది. చూసారు ఇక్కడ 76 రూపీస్ అనేది కోట్ చేస్తున్నాం. సో ఇది రియల్ టైం ప్రాజెక్ట్స్లో అబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని రన్ అవుతుంది. సేవ్ చేయండి. రెడ్ కలర్ వచ్చిందంటే ఈ రోజు 96 ఉంది కదా సార్, డాలర్ టు ఇండియన్ కరెన్సీ. 96 కూడా ఇవ్వచ్చు, మనం 76 తీసుకుందాం. ఓకే, అట్లా ఏదైనా మీరు తీసుకోండి, 96 తీసుకోండి, నో ఇష్యూ. ఓకే, యాక్చువల్లీ 76 రూపీస్ అనేది అబాపర్ ప్రోగ్రామ్ బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా రన్ అవుతుంది. నెక్స్ట్ OBA7 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBA7 డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ట్రాన్సాక్షన్ కోడ్ OBA7. పొజిషన్కి వెళ్ళి SI డాక్యుమెంట్ తీసుకోండి.
డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఎం ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్. మనం ఏం తీసుకున్నాం, ఎం కదా, సో ఎం ఇస్తున్నాం. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఎం సేవ్ చేయండి. ఇక్కడ నాయిస్ వస్తుంది, ఎందుకు అన్నిట్లోకి వస్తున్నారు? ఎవరైనా శేఖర్ రెడ్డి, మీరు రెడ్డి శేఖర్, మీరు కొంచెం మ్యూట్లో ఉండండి సార్ ప్లీజ్. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం. FB50కి వెళ్ళిన ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, వెయిట్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం. సో ఐఎన్ఆర్ కదా, ఐఎన్ఆర్ అంటే లోకల్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే USD ఇవ్వాలి. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మీన్స్ at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. So USD ఇస్తున్నాను. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ $100 తీసుకోండి, $1000 తీసుకోండి పోనీ. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే కరెన్సీ చేంజ్ చేయాలి ఫస్ట్. డెబిట్ చేయండి, $1000 ఇవ్వండి. 1000 చాలు, 1000 ఇవ్వండి చాలు. బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది చాలా సింపుల్ అండి. మన ఓన్లీ 3 కాన్ఫిగరేషన్సే ఉంటాయి. 100 ఇవ్వండి, 1000 ఇచ్చారు కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ అంటే ఇవ్వండి, వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. Hmm. 94 వస్తుంది, ఎవరో చేంజ్ చేస్తారు ఈరోజు. సో ఓకే, సో ఈరోజు డేట్ ఇచ్చాం కాబట్టి 94, ఎవరో చేంజ్ చేసేసారు, ఆల్రెడీ 94కి మార్చేశారు. $1000 అంటే 94 వస్తుంది, చూసారా? అంటే ఈరోజు వాల్యూ ఎంత ఉంది, 94 అని చెప్పారు కదా, ఆ వాల్యూ అనేది ఎవరో మార్చారు, దానివల్ల అంత వాల్యూ వస్తుంది. సరే, మనం ఇచ్చిన వాల్యూ రావాలంటే లాస్ట్ డేట్ ఇచ్చి చూద్దాం. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి, /n FB50 ఇవ్వండి ఒకసారి. లాస్ట్ డేట్ ఇచ్చేసి చేద్దాం. మనం లాస్ట్ డేట్తో చేసాం కదా, అందువల్ల. సో 94 అంటే కరెక్ట్గానే వస్తుంది. బట్ మనం ఏం చేస్తాం, 1:1 మెథడాలజీ ప్రకారం 76 రూపీస్ తీసుకున్నాం కదా, ఆ వాల్యూ రిఫ్లెక్ట్ అవ్వాలి. మేబీ అవ్వదు, ఎవరో చేంజెస్ చేసేసారు. ఒక రోజుకి ఒకసారి అప్డేట్ అవుతుంది, మ్యాక్సిమం అవ్వదు. లేదంటే మనం ఇదే సర్వర్ యూజ్ చేసి వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు, మేబీ దానివల్ల కూడా అలా వస్తుంది. రీసెంట్గా ఏదైతే అప్డేట్ చేస్తామో అదే పిక్ అవుతుంది, మ్యాక్సిమం మనకి ఓల్డ్ పిక్ అవ్వకపోవచ్చు, చూద్దాం. $1000 ఇవ్వండి, కరెక్ట్గా ఉంటుంది. 1000 ఇవ్వండి, నాకు అర్థమవుతుంది. 1000 ఇంటూ 76 రూపీస్, 76,000 అట్లా అర్థమవుతుంది. డేట్, లాస్ట్ డేట్ ఇవ్వండి శేఖర్. పోస్టింగ్ డేట్ కూడా లాస్ట్ డేట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి చూద్దాం 73 వస్తుందా. వ్యాలిడేట్ అంటే లాస్ట్ డేట్ ఇవ్వండి అది కూడా. చూసారా 76 చూసారా, మనం ఎంత ఇచ్చాము 76 రూపీస్ ఇచ్చాం డాలర్ వాల్యూ, అంతే కదా. ఒక డాలర్కి 76 రూపీస్ వస్తున్నాయి. 76 ఇంటూ $1000 76,000 సరిపోయిందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. మార్కెట్ వాల్యూ కాకుండా ఒకసారి చేంజ్ చేసేట్టుంటది కదా సార్, అప్ డౌన్ అవుతుంటది కదా, ఆటోమేటిక్ తీసుకుంటారా లేకుంటే మార్కెట్ ప్రకారం ఒకసారి అప్ డౌన్ అయిపోతుంటుంది కదా సార్? అప్డేట్ ఏ రోజుకి ఆ రోజు లాస్ట్ డేట్ ఇచ్చాం కాబట్టి మనం లాస్ట్ డేట్ ఇచ్చింది పిక్ అయింది. అంటే So, డే ఏ రోజుకి అదే పిక్ అవుతుంది, ఏ రోజుకి అదే పిక్ అవుతుందండి. ఏ రోజు అయితే మీరు అప్డేట్ చేస్తారో ఆ డేట్ ప్రకారం అదే పిక్ అవుతుంది. ఓకే, డైలీ చేంజ్ చేసుకోవాలి సార్ అక్కడికి వెళ్ళి? డైలీ ఒకటి మనం యాక్చువల్గా మాన్యువల్గా చేసాం. ఫారెన్ కరెన్సీ ఎంత అనేది, ఒక డాలర్కి హౌ మెనీ రూపీస్ అనేది మాన్యువల్గా చేసాం. ప్రాజెక్ట్లో అలా ఉండదు, ఎబాప్ర ప్రోగ్రామ్ చేస్తారు, దాన్ని బేస్గా చేసుకుని చేంజ్ అవుతుంది. అది ఎలాగనేది నేను చెప్తాను మీకు. ఓకేనా, సేవ్ చేయండి. సేవ్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేయండి ఫస్ట్. ఫారెన్ కరెన్సీ యూఎస్డి అని చూసారా, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. నేను ఒకటే తీసుకున్నాను కరెన్సీ. మల్టిపుల్ కరెన్సీస్ కూడా మీరు సేమ్ ప్రాసెస్లో కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సేవ్. Go to document and display. Document, display. సో చూడండి ఇక్కడ ఏముంది, యూఎస్డి ఉంది. యూఎస్డిలో ఎన్ని డాలర్స్ ఇది, $1000. డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి పైన. డిస్ప్లే కరెన్సీ చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్: డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్: డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ఓకే, డాక్యుమెంట్ కరెన్సీ ఎంత, $1000 పోస్ట్ చేసాం. మరి లోకల్ కరెన్సీలు ఎంత, 76,000 కదా. లోకల్ కరెన్సీ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా 76,000. ఓకే, డాక్యుమెంట్ కరెన్సీ ఇక్కడ ఏంటంటే చూడండి, కరెన్సీ అనేది మీరు ఏదైతే అప్డేట్ చేస్తారో ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను యూఎస్డి ఒకటే తీసుకున్నాను, మీరు ఎన్నైనా తీసుకోండి, సేమ్ ఇలా ఇదే విధంగా మనం చేసుకోవచ్చు. సో ఈ కరెన్సీ 76 రూపీస్ అనేది ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఓబీబేట్కి వెళ్ళండి. నేను ఒక ఎంట్రీ పోస్ట్ చేసి చూపించాను, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ అన్నిటికీ కూడా ఓబీబేట్కి వెళ్ళండి. OBB8 ఫారెన్ కరెన్సీ ఏటీ కోడ్లో అప్డేట్ అవుతుందంటే చెప్పాలి. OB08 కదా, ఫారెన్ కరెన్సీ అప్డేట్ ఏటీ కోడ్ జరుగుతుంది. OB08 సారీ, OB08కి వెళ్ళండి. కరెక్ట్గా ఇవ్వండి, OB08. ఇక్కడ చేసాం మనం, OBB8లో చేసాం మనం. ఓకేనా, ఇది ఎలా అప్డేట్ అవుతుంది, మాన్యువల్గా ఇచ్చాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే అలా ఉండదు, షీట్ ఓపెన్ చేయండి, షీట్లో ఉంటుంది. సో ఎలా అప్డేట్ అవుతుంది అని అడుగుతారు ఇంటర్వ్యూలో. చూడండి OBB8 డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, OBB8. సో ఇది చెప్పాలి, హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ ఏం చేసాము, హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఎక్స్చేంజ్ రేట్ ఇన్ OBB8 ట్రాన్సాక్షన్ కోడ్లో అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఏం చేసాం, మాన్యువల్గా అప్డేట్ చేసాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, నో నీడ్ టు మెయింటైన్ మాన్యువల్లీ. ABAP consultant will write a program based on the client requirement. Exchange rates will be updated automatically. సో ప్రాజెక్ట్లోకి వెళ్తే ABAP అనేవాళ్ళు ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తారు. దాన్ని బేస్గా చేసుకు ఆ ప్రోగ్రామ్ అనేది బ్యాంకర్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతుంది. ఫారిన్ కరెన్సీ ఏటీ కోడ్లో అప్డేట్ అవుతుంది చెప్పాలి. OB08 ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, చెప్పాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో ABAP కన్సల్టెంట్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ అనేది తయారు చేస్తారు, దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది.
ఇక్కడ ఏం చేస్తాం, మనం మాన్యువల్గా మనం ఫారిన్ కరెన్సీ వాల్యూని అప్డేట్ చేస్తాం. ఇదే సర్వర్లో ఎవడన్నా అబాప్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఈరోజు కనుక ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుంటే అది కూడా అప్లికబుల్ అవుతుంది మనకి. అందరికీ ఒకటే కదా, ఆల్ మాడ్యూల్స్కి ఒకటే యాక్సెస్. ఓకే, సో అబాప్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతుంది. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేస్తాము, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ లేదంటే ఎండ్ యూజర్స్ ఎవరైనా అవ్వచ్చు, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ఎక్స్చేంజ్ రేట్ ట్రాన్సాక్షన్ కోడ్ OB08 ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. అంటే కరెక్ట్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ది అబాప్ కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్. డోంట్ కెళ్ళండి. ప్రాపర్గా అప్డేట్ అవ్వకపోతే అబాప్ కన్సల్టెంట్ ఇంటిమేట్ చేయాలి. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్ యూ నీడ్ టు ఇంటిమేట్ అబాప్ కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ టీమ్ వాళ్ళకి కానీ అబాప్ కానీ ఇంటిమేట్ చేయాలి. ఇది ఫారిన్ కరెన్సీ పోస్టింగ్. నేను ఒకే కరెన్సీ తీసుకున్నాను, మీరు మల్టిపుల్ కరెన్సీస్ ఎన్నైనా తీసుకుని చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఈసీసీలో రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ టు 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANAలో అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. టీ కోడ్ ఏంటి, SCC4 ట్రాన్సాక్షన్ కోడ్లో కరెన్సీ టైప్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది ఫారిన్ కరెన్సీ పోస్టింగ్. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్. షీట్ ఓపెన్ చేయండి. ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది మొత్తం చదవండి. OB8 ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తుపెట్టుకోండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్ ఇది అయిపోయింది, 25 అయిపోయింది. ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్, రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ ఒకే రోజు చెప్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ 23 కంప్లీట్ అవ్వాలి. ఇది చాలాసేపు పడుతుంది, 1 అవర్ పైన ఎక్కువే పడుతుంది, మోర్ దెన్ 1 అవర్. చాలా ఉంటాయి కాన్ఫిగరేషన్స్. ఈ రెండు ఒకే రోజు చెప్తాను, రేపు చెప్తాను. క్లియర్ కదా? Yes, sir. ఆ షీట్ చదవండి. కాన్ఫిగరేషన్స్ ఏముంది 10th క్లాస్ స్టూడెంట్ కూడా చేసేస్తాడు. మీకు మెయిన్ ఎఫెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ అనేది మీ మైండ్లో ఉండాలి. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు టక్క 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 చెప్పాలి. ఒక ఆయన నాడు కేదార్నాథ్ అని, రికార్డ్ అవుతుంది చెప్పకూడదు, తర్వాత చెప్తా ఆయన గురించి. 34 lakhs ప్యాకేజీలో ఉన్నాడు. 34 lakhs ప్యాకేజ్ దేంట్లో సార్? TCSలో చేస్తున్నాడు. అంటే బ్యాక్గ్రౌండ్ బేసిక్. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు ఆయన. ఆయన ఎట్లా ఉంటుందంటే ఆయన మైండ్ సెట్, ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, నేర్చుకుంటాడు. అదో టైప్ మైండ్ సెట్ ఆయన. ప్రతిదీ కూడా పాజిటివ్గానే తీసుకుంటాడు, నెగిటివ్గా తీసుకుంటాము. చాలా మంచి ఆయన. 34 lakhs ప్యాకేజ్ TCSలో చేస్తున్నాడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక 1 hour టైం పడుతుంది, తర్వాత మాట్లాడదాం. ఓకే, రైట్. 34 lakhs దీని గురించి కొంచెం ఏంటండి, ఇతని గురించి కొంచెం డిస్కస్ చేయండి సార్ తర్వాత చెప్దాం. ఓకే, ఓకేనా? రికార్డ్ ఓకే అవుతుంది కదా, బాగోదు. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, రివాల్యూషన్. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్.